హాయ్ గైస్, నేను మీ సంతోష్ కుమార్ నీల్లా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మీకు కళ్యాణ్ మరియు తనుజ మధ్యలో జరిగిన టాస్క్ గురించి. అది ఎలా జరిగిందంటే, నిన్న ఆల్రెడీ కమాండర్స్ మరియు కింగ్స్ మధ్యలో కంటైనర్షిప్ పోటీ గురించి టాస్క్ పెడితే ఆల్రెడీ రీతో నేను అవ్వాలని గట్టిగా కూర్చుంది. కళ్యాణ్ అండ్ దివ్య విషయంలో దివ్యాన్ని పంపించాక రేపు కళ్యాణ్ వెళ్తానని ఒప్పుకున్నాడు. సో కళ్యాణ్ అనేది పోటీకి వచ్చాడు. కళ్యాణ్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే 4 కమాండర్స్ ఉన్నారు. డిమాన్ పవన్, సంజన, తనుజ అండ్ నిఖిల్ నిన్న ఆల్రెడీ కమాండర్ ఉంటే కింగ్ ప్లేస్లోకి వెళ్ళి దివ్య ఆ ప్లేస్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఆడాల్సింది సంజన అండ్ తనుజ. వీళ్ళిద్దరిలో ఒకరు సెలెక్ట్ చేసుకోమంటే పవన్ కళ్యాణ్ అయితే కళ్యాణ్ అయితే తనుజని సెలెక్ట్ చేసుకున్నాడు. తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో ఒక పోటీ అయితే జరిగింది. ఇది మామూలు పోటీ కాదు. తనుజకి ఇది బెస్ట్ ఎలివేషన్ ఎపిసోడ్ అవ్వబోతుంది. ఎందుకంటే కళ్యాణ్ మీద తనుజ గెలిచి క్వీన్ అయింది. అది కూడా ఏదో పెద్ద ఫిజికల్ టాస్క్ ఏమి కాదు, పజిల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఇద్దరి మధ్యలో. సో ఈ టాస్క్లో అయితే తనుజ అయితే గెలిచి క్వీన్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ముగ్గురు కంటెండర్స్ ఎవరెవరైతే రీతు, నిఖిల్ అండ్ తనుజ ఉన్నారో వీళ్ళ ముగ్గురి మధ్యలో ఒక పోటీ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో తనుజ అయితే గెలిచిందని ప్రస్తుతం తెలుస్తుంది, కానీ కన్ఫర్మింగ్ కావలేదు. ఒకవేళ తనుజ కనుక గెలిచి ఉంటే మామూలు విషయం కాదు. టాప్ 2 కంటెండర్స్ ఎవరైతే కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలిచినా పెద్ద ఎలివేషన్ అయితే వస్తుంది. సో తనుజ గెలిచింది కాబట్టి అది ప్లస్ నెక్స్ట్ రీతు అండ్ నిఖిల్తో కూడా పోటీ చేసి గెలిచింది తనుజ. సో ఇది పెద్ద ఎలివేషన్ అనే చెప్పాలి తనుజకి. తనుజ ఈ పోటీ గెలిచి కెప్టెన్ అయితే అయిపోయింది. సో ఈ వీక్ ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది తనుజకి ఎలివేషన్ ఎపిసోడ్ అనే చెప్పాలి. తనుజ కెప్టెన్ అయ్యిందో లేదో కన్ఫర్మ్గా ఇంకొక వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికి అయితే 90% తనుజ కెప్టెన్ అయ్యింది. సో నెక్స్ట్ వీక్ అయితే ఫ్యామిలీ వీక్ ఉంది. ఫ్యామిలీ వీక్లో ఏముంటాయి, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అప్డేట్స్ ఏంటి అనేది నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. స్టే ట్యూన్ ఫర్ మై అప్డేట్స్. థ్యాంక్ యూ.